హల్లెలూయా, హల్లెలూయా. తృణీకరించబడే వ్యక్తులను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు విలువ లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నీ ఇంటిలో నీకు విలువ లేదా? నీ బంధువులలో నీకు విలువ లేదా? నీ వీధిలో నీకు విలువ లేదా? నీ ఊరిలో విలువ లేదా? గుర్తుపెట్టుకో, నిన్ను ఒక ఘనమైన గొప్ప వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అంటే నీవు గొప్పవాడమైన తర్వాత నిన్ను ఎరిగిన వారందరూ ఏం చెప్తారంటే, ఇది దేవుడు తప్ప మరొకటి కాదు అంటారు. అంటే దేవుడు కార్యం చేస్తే తప్ప నీవు ఈ స్థితిలో నీవు ఉండలేవు అని అంటారు. హల్లెలూయా. దేవుని బట్టే నీవు నిలబడి ఉన్నావు. ఈరోజు నా మాట నువ్వు వింటున్నావు అంటే, ఇక్కడ కానీ లైవ్లో కానీ తర్వాత కానీ వింటున్నావు అంటే నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ గతం ఎలా ఉందో నాకు అనవసరం, నీ గతం ఎలా ఉందో నాకు అనవసరం, కానీ నీ భవిష్యత్తు అద్భుతమైన రీతిగా ఉండబోతోంది, అద్భుతమైన రీతిగా ఉండబోతోంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భవిష్యత్తు చాలా బాగుండబోతుందని మీ పక్కన వారితో చెప్పండి. హల్లెలూయా. ఆశలు పెంచుకోండి ఆశలు. ఒక సామెత ఉంది, ఆశలు పెట్టుకోవద్దు, ఆశలు పెట్టుకుంటే నీవు నిరుత్సాహం కూడా రాదు. ఆశపడ్డం దేనికి? నీవు అనుకున్నవి నెరవేరినప్పుడు ఎందుకు నిరుత్సాహపడ్డాం? ఆశలే పెట్టుకోవద్దు అని అంటుంటారు. కానీ అది చాలా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి మాట. ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. ఆశకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడే ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. సో నీ యొక్క గతం ఎలా ఉన్నా కూడా, నీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నా కూడా, నువ్వు ఎంత చేతగాని దానివి, ఎంత చేతవాని వాడు అని అనుకుంటున్నా కూడా, సమాజం అంతా కూడా నేను ఇలా చూస్తున్నా కూడా, నీవు దేవుని కంట్లో పడ్డావు. హల్లెలూయా. దేవుని కంట్లో ఎందుకు పనికిరాని వారిని ప్రపంచ స్థాయి వ్యక్తుల్లాగా దేవుడు మలచగలడో. హల్లెలూయా. ఒక యవనస్తుడు ఉండేవాడు, ఒక యవనస్తుడు 6,000 దురాత్మల చేత పీడించబడేవాడు. 6,000 దురాత్మల చేత యవనస్తులు పీడించబడేవారు. వదిలేశారు, ఇంట్లో వాళ్ళు వదిలేశారు, వీధిలో వాళ్ళు వదిలేశారు, బంధువులు వదిలేశారు, ఊరోలో వాళ్ళు కూడా వదిలేశారు. వాడిని సాధు చేయడం ఎవ్వరి చేత కాలేదు, వదిలేశారు. సమాజంలో తృణీకరించబడ్డాడు. వాడు బట్ట లేకుండా తిరుగుతుంటాడు, ఎప్పుడు కూడా బట్ట లేకుండా తిరుగుతుంటాడు. వాడు తను గాయపరుచుకుంటాడు. వాడు ఇంకా ఎట్లా బ్రతికున్నాడో అర్థం కావడం లేదు. సమాధుల మధ్య తిరుగుతుంటాడు, అడవుల్లో తిరుగుతుంటాడు, కేకలు వేసుకుంటూ తిరుగుతుంటాడు. అన్నటువంటి పేరును వాడు సంపాదించుకున్నాడు. అయితే యేసయ్య కళ్ళు ఆ యవనస్తుని పైన పడ్డాయి. హల్లెలూయా. ఆ ఊర్లో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలామంది మనసు స్థిమితంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది జ్ఞానులు ఉన్నారు, తెలివిగలిగిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ఊర్లో ఎవరి జోలికి వెళ్ళలేదు యేసయ్య. ఎవరి జోలికి వెళ్ళాడంటే, ఆ ఊరిలో వెలివేయబడిన వాని దగ్గరికి వెళ్ళాడు. వెలివేయబడిన వాడి దగ్గరికి వెళ్ళి ఆ యవనస్తుని విడిపించేశాడు. ఆ యవనస్తుని ఒకే రోజులో మార్చేశాడు. ఆ యవనస్తుడు బోధకుడు అయ్యాడు. 10 ప్రాంతాల్లో దేవుని సేవ జరిగించాడంటే, 10 ప్రాంతాల్లో యేసుప్రభు గురించి ప్రకటించాడు. హల్లెలూయా. నేనే ఆ పిచ్చోని, నేనే ఇంతకుముందు పిచ్చోడు అన్నారు కదా, నేనే అని అనేకులకు బోధించడం మొదలుపెట్టాడు. ఎంతగా బోధించాడంటే, యేసయ్య మరొకసారి ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు యేసయ్య దగ్గరికి లక్షల మంది పరిగెత్తుకొని వచ్చారు. వారందరినీ యేసయ్య దగ్గర వచ్చేదానికి కారణం ఎవరంటే, ఈ యవనస్తుడు. ఎందుకు పనికిరాని వ్యక్తులను దేవుడు అలా చేయగలడు? హల్లెలూయా. ఎందుకు పనికిరాని వ్యక్తులను, ఎందుకు పనికిరాని? అందుకే ఈ యొక్క సంవత్సరం దేవుడు ఇస్తున్నటువంటి మాట, తృణీకరించబడినటువంటి రాళ్లను మూలకు తలరాలుగా చేసే దేవుడు. హల్లెలూయా. నిన్ను విడిపిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను అలంకరిస్తాడు, నిన్ను వాడుకుంటాడు. హీ విల్ సెట్ యు ఫ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ విల్ సెట్ యు ఫ్రీ. మొట్టమొదటిగా నిన్ను విడిపించేస్తాడు ఆయన. సెట్ చేసేస్తాడు. ఉన్న బంధకాలను తెంచిపడేస్తాడు ఆయన. నీ మనసుకైనటువంటి గాయాలను మాన్పేస్తాడు ఆయన. నీకు ఒక ఆరోగ్యకరమైనటువంటి మనస్సును, ఆరోగ్యకరమైనటువంటి దేహాన్ని ఆయన ఇస్తాడు. జీసస్ గివ్స్ సౌండ్ మైండ్ టు యు, a sound body to you. నిన్ను నింపుతాడు ఆయన. నిన్ను నింపుతాడు, నిన్ను అలంకరిస్తాడు, నిన్ను అలంకరిస్తాడు, నిన్ను అలంకరిస్తాడు, నిన్ను అలంకరిస్తాడు. హల్లెలూయా. నిన్ను చూసిన వారందరూ కూడా కళ్ళు తుడుముకొని చూస్తారు, నువ్వేనా 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 అని. హల్లెలూయా. అలా కేవలం దేవునికి మాత్రమే సాధ్యము, దేవునికి మాత్రమే సాధ్యం. సో తృణీకరించబడే వాళ్ళను, తృణీకరించబడే వారిని దేవుడు అత్యున్నతమైనటువంటి వ్యక్తులుగా మార్చే పనిలో ఆయన ఉన్నాడు.
సో గతాన్ని బట్టి ఒక్క క్షణం కూడా నువ్వు నిరాశపడదు. అయ్యో ఇట్లా చేసిండే బాగుండనే, అలా చేసిండే బాగుండనే, ఇలా చేసిండే బాగుండనే, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది. నో నో, అసలు ఆ ఏరియాకే వెళ్ళొద్దు, ఆ వాతావరణంలోకి వెళ్ళొద్దు. యేసయ్య పాదాల దగ్గరికి రా, ఆయన పాదాల దగ్గరికి రా. నేను ఎప్పుడు చెప్తుంటాను, గివ్ హిమ్ సమ్ టైమ్, గివ్ హిమ్ సమ్ టైమ్ అండ్ ఫాలో హిమ్. గివ్ హిమ్ సమ్ టైమ్. ఆయన కొంచెం సమయం ఇచ్చి, కొంచెం సమయం ఇచ్చి, ఆయనకి కొంచెం సమయం ఇచ్చి ఆయన మాట వింటే దేవుడు తాను చెప్పినది ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. సో తృణీకరించబడే వ్యక్తులను దేవుడు ఎలా మలుస్తాడు అన్న విషయంలో మనము దావీదు గురించి మనం చూస్తూ వస్తున్నాం. దావీదు జీవితంలో అనేకమైనటువంటి విషయాలను మనము నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. నాకు పుస్తకాలు రాసే వాళ్ళు కావాలి. నాకు దేవుడు చాలా విషయాలు చెప్తున్నాడు, రాయమంటున్నాడు. నాకు ఏమండి, ఐ నీడ్ సమ్ హెల్పర్స్, దర్శన సహాయకులు నాకు కావాలి. హల్లెలూయా. పుస్తకాలు అసలు క్లుప్తంగా రాస్తే చాలు. అంటే నాకు ఎముకలు ఇస్తే చాలు, అస్థిపంజరం అంటారు కదా, స్కెలటన్ ఇస్తే చాలు, నేను వాటికి మాంసం వేసుకుంటాను, నరాలు నేను వేసుకుంటాను. మీరు కేవలం అన్నీ జస్ట్ ఒక సింపుల్ షార్ట్గా, మీరు ఇప్పుడు ఈ వర్తమానం ఉంది, ఒక 2 లేకపోతే 3 పేజీల్లో ఈరోజు వర్తమానం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 1 గంట సేపు నేను ప్రసంగం చేస్తే ఒక 2 పేజీల్లో ఈ ప్రసంగాన్ని అంతా కూడా ఒక 2 పేజీలో లైన్ టు లైన్ ఏం అవసరం లేదు, ఈ 2 పేజీలమైన సమాచారాన్ని మీరు టైప్ చేసో లేకపోతే పుస్తకంలో మీరు రాసి నాకు ఇస్తే మీరు ప్రపంచానికి చాలా దీవెనకరంగా మీరు మారుతారు. హల్లెలూయా. చాలామందికి చదవచ్చు, చాలామందికి చాలామంది చేతిలో పెన్నులు ఉన్నాయి, రాయడం వచ్చు, చాలామంది అభిషేకించబడ్డారు, చాలామంది లోపల తలాంత ఉంది, వాడిని బయటికి తీయాలంతే. ఎందుకంటే దేవుడు నాకు చెప్తున్నాడు, పుస్తకాలు రాయి అని చెప్తున్నాడు దేవుడు. నేను నోట్ చేసి పెట్టుకున్నాను, ఏ బుక్స్ రాయాలని నేను నోట్ చేసి పెట్టుకుంటున్నాను. దర్శన సహాయకులు, దర్శన అంతకుల గురించి రాయి అన్నాడు. ఇంతవరకు ఎవరు రాయలేదు పుస్తకం, నువ్వు రాయి అన్నాడు. ప్రపంచంలో ఎక్కడ లేదు, కనపడదు, అది నువ్వు రాయి అన్నాడు పుస్తకం. హల్లెలూయా. నాకు టైం అయితే నాకు సరిపోవడం లేదు. నాకు కొంచెం ఐ నీడ్ సమ్ హెల్ప్. కొంచెం ఒక 2 పేజీలు మీరు రాసి ఇచ్చారనుకోండి, నేను తయారు చేసి పెట్టుకుంటా. తర్వాత నాది బాధ్యత, నేను మొత్తం అంతా దాన్ని రీఫార్మ్ చేసుకుంటాను. ప్రార్థించండి, మన పుస్తక పరిచర్య 2024లో అపరిమితంగా విస్తరించబడాలి. 2024లో కనీసం ఒక 10 పుస్తకాలు లేకపోతే 10 పుస్తకాలైనా మనం రిలీజ్ చేయాలి. అట్లీస్ట్ 10 బుక్స్. నీ భవిష్యత్తును సృష్టించక పుస్తకాలన్నీ అయిపోయాయి. ఎక్కడ పోయినా అడుగుతున్నారు, పుస్తకాలన్నీ అయిపోయాయి. ప్రొద్దుటూరు వెళ్తే ఇక్కడ భయ్యా పుస్తకాలు కావాలి, పుస్తకాలు అడుగుతున్నారు. నీ పుస్తకం ఏమని అడుగుతున్నారు, నా పుస్తకం నేను ఇస్తే ఎట్లా, నేనేం చేయాలని చెప్పేసి నా పుస్తకం ఎవరికీ లేదు అన్నాడు. కొంతమంది పుస్తకాలు వాడడం లేదు, షెల్ఫ్లో ఎత్తి పెట్టుకున్నారు. వాళ్ళు ఏమైనా ఎత్తి పెట్టుకుంటే నాకేంటి, పాపం చాలామంది అడుగుతున్నారు, వాళ్ళకి ఇస్తాను. కొత్తగా ఈసారి ఒక 10,000 కాపీలు ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను. ఒక 10,000 కానీ లేకపోతే 20,000 ఆర్డర్ పెట్టాలనుకుంటే, ఎందుకంటే వచ్చే సంవత్సరం అంతా ఎక్స్టెన్సివ్గా చాలా ప్రాంతాలకు వెళ్ళబోతున్నాం కదా. సో ఆ పుస్తకం మీకు చెప్పానో లేదో, పరలోకంలో ఆ పుస్తకాన్ని దేవుడు వాడుతున్నాడు. చెప్పానా నేను గుంటూరులో నర్సరావుపేటలో చెప్పినట్లున్నాను. అంటే కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటారు, అపార్థం చేసుకుంటారు. అందుకు కొన్ని విషయాలు నేను చెప్పను. మీరంతా నా ప్రజలు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు, చెప్తాను. ఇప్పుడు అబార్షన్ అయిపోయినటువంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఎక్కడో ఒక చోటుకి వెళ్ళాలి. పరలోకానికన్నా వెళ్ళాలి, లేకపోతే నరకానికన్నా వెళ్ళాలి. అబార్షన్ అయినటువంటి వారు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చనిపోయినటువంటి వారు ఎవరైనా హిందువులు కానీ, ముస్లింలు కానీ, బౌద్ధులు కానీ, ఏ మతానికి సంబంధించిన వారైనా కానీ, విచక్షణ స్టేజ్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ స్టేజ్కి వచ్చేంత వరకు చనిపోయినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు అంటే, వారు నేరుగా పరలోకానికి వెళ్తారు. చిన్నపిల్లలు ఎవరైనా చనిపోతే పెద్దగా బాధపడద్దండి, ఎందుకంటే వారు నేరుగా దేవునికి సన్నిధికి వెళ్తారు. హల్లెలూయా.
ఒక ఆవిడకు ఒక దర్శనంలో దేవదూత కనిపించాడట. దేవదూత కనిపించి మాట్లాడుతూ నీ 3 పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా దీవించబడ్డారంటే ఆమెనేదంట, నాకు 3 కాదు, 2 ముద్దు, నాకు 2 నాకుండేది, 2 పిల్లలే నాకు ఉండేదంట. లేదు 3 అని దేవదూత అంటున్నాడంట. లేదయ్యా 2 పేర్లు కూడా చెప్పిందంట. లేదు 3 ఉన్నారు నీకనంట. 3 ఉన్నారంట. 3 ఎలా అంటే అబార్షన్ అయింది కదా నీకు అన్నాడంట. అవును. ఆ బిడ్డ ఎక్కడున్నాడు తెలుసా? పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాలిలో కలిసిపోరు. అబార్షన్ అయినప్పుడు పిల్లలు గాలిలో కలిసిపోరు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత వారి మనసు ఎదగాలి కదా. ఏమండి, యేసుక్రీస్తు గురించి వారు తెలుసుకోవాలి కదా. యేసుక్రీస్తు గురించి వారు శిలువ కార్యం గురించి వారు తెలుసుకోవాలి కదా. వారిని ఏమిగా చేశాడో వారు తెలుసుకోవాలి కదా. కాబట్టి పరలోకంలో ఏమండి కోచింగ్ సెంటర్లు ఉంటాయి, పరలోకంలో క్లాసులు ఉంటాయి, పరలోకంలో బోధించడం ఉంటుంది. హల్లెలూయా. ఆ పిల్లలు ఎదుగుతారంట. ఎంతవరకు ఎదుగుతారు తెలుసా? 33 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎదుగుతారంట వాళ్ళు. అక్కడికి వెళ్తున్న వెంటనే 33 సంవత్సరాలు కారు వాళ్ళు ఎదుగుతారు. దే విల్ ఆల్సో గ్రో. వారు ఎదుగుతుండగా వారికి వాక్యాన్ని నేర్పిస్తారు. ఆ వాక్యాన్ని నేర్పించే క్రమంలో ఒక దర్శనంలో దేవుడు చూపించింది ఏమిటంటే, నీ భవిష్యత్తును సృష్టించుకున్నటువంటి వాక్యం క్రీస్తునందు నేను, క్రీస్తులో నేను, క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావనే అది తీసుకొని, ఆ పుస్తకం తీసుకొని దానిలో వాక్యాలు చెప్పి పలికిస్తున్నాడు. ఇది పరలోకంలో జరుగుతుంది. ఎవడు నమ్మినా నమ్మకపోయినా. నమ్మకుంటే నీ కర్మ, నాకే. ఐఎమ్ నాట్ ద లూజర్, యు ఆర్ ద లూజర్. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దాట్. దిస్ ఇస్ వాట్ గాడ్ షోడ్. దేవుడు చూపించింది ఇదే. అంటే అది ఎంత విలువైందో చూడండి. హల్లెలూయా. నేను గొప్పని నేను చెప్పడంలా, నా పేరు అక్కడ ఉంది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదెంత వాక్యం అది. ఇక్కడ నా తెలివితేటలు, నా వివేచన ఏం లేదు అందులో. నేను గర్వించేదానికి, అచ్చయపడడానికి ఏమీ లేదు. నేనేమిటో నాకు బాగా తెలుసు. గర్వించేదానికి కనీసం వెంట్రుకమైన అవకాశం కూడా నాకు ఏ విషయంలో కూడా లేదు. హల్లెలూయా. గర్వము అన్నటువంటిది వచ్చేదానికి అసలు ఆస్కారమే లేకుండా నా దేవుడు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు నాకు అనిపిస్తుంది, ఇట్స్ నాట్ ఐ హూ ఈజ్ లివింగ్. జీవించువాడను నేను కాదు, నాలో నా యేసయ్య జీవిస్తున్నాడు. ఐఎమ్ లివింగ్ ఫర్ హిమ్, ఐ విల్ లివ్ ఫర్ హిమ్. సో పుస్తకాలను అయిపోయి చాలామంది అడుగుతున్నారు. సో ఈ వారంలో ఆర్డర్ పెడతాం. ఒక 10,000 లేకపోతే 20,000 కాపీలు ఆర్డర్ పెట్టాలని నేను అనుకుంటున్నాను. సో తర్వాత అది పుస్తకం గురించి చెప్పాను కదా. ఐ వాంట్ సమ్ పీపుల్, నాకు కొంతమంది దర్శన సహాయకులు నాకు కావాలి. క్లుప్తంగా నాకు రాసిస్తే చాలు. ఇవే పెద్ద తెలివితేటలు ఏమన్నా, మీరు విన్నవే క్లుప్తంగా ఇవి పాయింట్స్ అని కొంచెం క్లుప్తంగా రాసిస్తే చాలు. నేను వెంటనే వాటిని వర్కౌట్ చేసుకుంటాను. సో ఈసారి పెద్ద పెద్ద పుస్తకాలు కాదు, చిన్న బుక్లెట్స్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. చిన్న బుక్స్ అంతే, ఈ సైజు ఉంటాయి అంతే. ఒక అరగంటలో లేకపోతే గంట సేపట్లో పుస్తకం అంతా చదివేసేయచ్చు అనమాట. అలా చిన్న పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నాను. నాకు ఐ నీడ్ సమ్ హెల్ప్. కొంతమంది చేసి నాకు జస్ట్ పంపిస్తే చాలు. మీరు వాట్సాప్లో నీట్గా తెలుగు టైప్ ఇది కూడా ఉంది, అలా టైప్ చేసి నాకు వాట్సాప్ పంపించినా నో ప్రాబ్లం. పుస్తకంలో మీరు రాసి ఇచ్చినా నో ప్రాబ్లం. సో మీరు రాస్తే ఖచ్చితంగా నేను అతి త్వరలో పుస్తకాలు రిలీజ్ చేస్తాను. 2024లో అట్లీస్ట్ కనీసం అంటే ఒక 10 పుస్తకాలైనా నేను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. హల్లెలూయా. సో ప్రార్థించండి. సో దేవుడు ఎవరినైనా ప్రేరేపిస్తే సహకరించండి. కెనెత్ హేగన్ గారికి బిల్లీ బ్రిమ్ గారని ఒక దైవజనురాలు ఆమె ఉండేది. కెనెత్ హేగన్ గారి దగ్గర ఆమె పనిచేస్తూ కెనెత్ హేగన్ గారి యొక్క పుస్తకాల్లో చాలా పుస్తకాలు రాసింది ఎవరంటే ఆమెనే. కెనెత్ హేగన్ గారు వాక్యం చెబితే ఆ వాక్యాన్ని తీసుకొని పుస్తక రూపంలోకి పెట్టింది ఎవరంటే ఆ దైవజనురాలే. ఆమెకు ఎన్నెన్నో ఆఫర్లు వచ్చాయంట. మీరు మా దగ్గరికి రండి, మేము ఇంకెక్కువ జీతం ఇస్తాం, మీరు మా దగ్గర రండి, ఇంకా మిమ్మల్ని బాగా చూసుకుంటాం. అంటే నేను పని చేసేది దైవజనుని కొరకు, దేవుని కొరకు పని చేస్తున్నాను, నన్ను ఎవరు కొనలేరు అని చెప్పిందంట ఆమె. హల్లెలూయా. నన్ను ఎవరు, ఇలాంటి నాణ్యత కలిగినటువంటి వ్యక్తులు దేవుడు మన పరిచయకు విడుదల చేయను గాక.
దర్శన సహాయకులు విడుదల అవుదురుగాక. ఎక్కడున్నా వారు వచ్చుదురుగాక. వారు కనెక్ట్ అవుదురుగాక. నమ్మకంగా పనిచేసే వారు కనెక్ట్ అవుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్య ద్వారా ఎంతోమంది దీవించబడ్డారు, ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. ప్రొద్దుటూరు పట్టణానికి వెళ్తే చాలామంది వచ్చి చెప్పారు, అన్న ఆ రోజు మీరు ప్రార్థన చేశారు, మేము అభిషేకించబడ్డాం. ఆ రోజు నాకు కొంతమంది అయితే గుర్తుపట్టలేకపోయాను. కొంతమంది చాలా పెద్దవారు అయిపోయారు. దగ్గర దగ్గర 6-7 years అయింది నేను ఆ చర్చికి వెళ్ళి. 6-7 సంవత్సరం అయింది. పెద్ద పెద్దవారు అయ్యారు. నీవే మాకు ఇన్స్పిరేషన్. ఒక అబ్బాయి డాక్టర్ అయ్యాడు. డాక్టర్, అంకుల్ నాకేం లేదు, మీలాగా నేను చేయాలంటే, మీలాగా చేయాలి. మిమ్మల్ని చూశాను, నేను డాక్టర్ కావాలనుకున్నాను, నేను డాక్టర్ అయ్యాను. మీలాగా నేను సేవ చేయాలనుకుంటున్నాను, సేవ చేస్తున్నాను. డాక్టర్గా ఉన్నాడు, సేవ చేస్తున్నాడు. ఇంకా బాగా చేయాలని ప్రార్థించండి. మీ ద్వారా నేను అభిషేకం పొందుకున్నాను. బ్యాప్టిజం కూడా నేనే ఇచ్చాను, చిన్నప్పుడే ఇచ్చానంట. నాకు తెలియదు. ఒక్కొక్కరు వచ్చి చెబుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా చాలా సంతృప్తిగా అనిపించింది. సో ఈ పరిచర్య ద్వారా దీవించబడిన వారు ఎంతోమంది, చాలామందికి దీవెనకరంగా మీరెందుకు మారకూడదు? హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దావీదు జీవితంలో దేవుడు అనేక సంగతులను మన కొరకు ఆయన దాచిపెట్టాడు. అనేక సంగతులను దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. సో దావీదును అభిషేకించిన రోజు నుండి రాజుగా నియమించేంత వరకు దావీదు అనేకమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణము చేశాడు. హల్లెలూయా. దాన్ని మనం ఏమని చెప్పచ్చు అంటే సిద్ధపాటు సంవత్సరాలు అని చెప్పచ్చు. హల్లెలూయా. సిద్ధపాటు సంవత్సరాలు. పరీక్షలు ఉంటాయి, పరీక్షలకు మనము సిద్ధపడుతూ ఉంటాం కదా. పరీక్షలప్పుడు ఎవరు టెన్షన్ పడతారో తెలుసా? సంవత్సరం అంతా చదవకుండా రేపు పరీక్ష ఉందనంగా ఈ వారం ఉండగా పుస్తకాలు పట్టుకొని ప్రభువా నాకు సాయం చేయ ప్రభువా అని, ఏమండి పుస్తకాలకు ప్రార్థన, పెన్నుకు ప్రార్థన. అది ఏందో విచిత్రం, ప్రజలకు ఏమి పిచ్చండి, పెన్ను కోసం ప్రార్థన అంట. పెన్ను ఎంత అభిషేకించబడితే ఏం జరుగుతుందండి? బ్రెయిన్ కదా, బ్రెయిన్ కదా అభిషేకించబడాల్సింది. కొంతమందికి ఈ పిచ్చి వల్ల ఉంటుంది, ఇంకా ఇలా చేస్తుంటే అప్పప్ప పెన్ను కోసం ప్రార్థన, పెన్ను కోసం ప్రార్థన. కొంతమంది పెన్ను కోసం ప్రార్థన చేయరు, వారు ప్రార్థన చేయరు, ఏం చేయరు, కానీ సంవత్సరం అంతా బాగా చదువుకుంటారు. ఏమంటే పరీక్షల్లో నంబర్ 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని ర్యాంకులు తెచ్చుకుంటారు. మన వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసి, నూనె రాసుకొని, పెన్నులకు ప్రార్థన చేసుకొని ఫెయిల్ అయి కూర్చుంటారు కొంతమంది. ఏది ముఖ్యం? ప్రిపరేషన్, సిద్ధపాటు. ఏదైనా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం నెరవేర్పుకు టైం పడుతుందా? టైం పడుతుందంటే ఆ టైం ఏంటో తెలుసా? వెయిటింగ్ పీరియడ్. అదే కనిపెట్టే సంవత్సరాలు, సిద్ధపాటు సంవత్సరాలు. దావీదుకు ఆ యొక్క పీరియడ్ అంతా కూడా సిద్ధపాటు సంవత్సరాలు. హెవెన్లీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయాడు అంతే. అక్కడ ఆ కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇవ్వబడుతుంది. కోచింగ్ అంతా ఏంటో తెలుసా? తిట్ల దండకాలు, భయము, ఆందోళన, టెన్షను, ఒత్తిడి. ఇదే ట్రైనింగ్. ఎందుకో తెలుసా? దావీదు నువ్వు రాజు అయిపోయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి విమర్శలను నువ్వు ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి అవి తట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడే అన్నీ అనుభవించు. నాకు ఒక్కసారి అధికారంలో ఉన్నటువంటి వాడిని చూస్తే కొంచెం బాధ అవుతుంది, నాకు బాధ అవుతుంది. ఇప్పుడు సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని, ఆయన ఎంత కష్టపడి ఆ స్థానానికి వచ్చారో, ఎవరు కూడా ఊరికనే ఆ స్థానానికి రాలేరండి. ఎవరైనా సరే, అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఆ సీఎం స్థానానికి రావాలంటే ఊరికనే రాలేరు. లేకపోతే ఒక కలెక్టర్ స్థానానికి రావాలంటే ఊరికనే ఎంతో ప్రయాస కష్టపడితే తప్ప ఆ స్థానానికి వారు రాలేరు. ఒక డాక్టర్ కావాలన్నా, ఒక మంచి ఇంజనీర్ కావాలన్నా, ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి రావాలన్నా ఎంతో దాని వెనకల శ్రమ, కష్టము, ప్రయాస ఎంతో మనం ఉంటుంది. మనం బయటకు మాత్రం చూస్తాం. సీఎం లాంటి వ్యక్తిని పట్టుకొని ఏమండి అసలు ఏమి దేనికి పనికిరాని వాడు కూడా నేను బూతులో మాట్లాడుతూ, నేను చిల్లరగా మాట్లాడుతూ, ఏమండి సీఎం అనుకుంటే అసలు వాడు ఉన్న భస్మం అయిపోతాడు. సీఎం అనుకుంటే, ఒకవేళ అనుకుంటే భస్మం అయిపోతాడు. ఎవరైనా సరే ఏముందండి, అధికారం అంతే. అధికారం ఉన్నప్పుడు ఎంత ఎవరినైనా లేపేయగలరు.
అంటే ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఇట్లాంటి చిల్లర కుక్కలు అరిచే వాటిని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళగలుగుతాం. ఎప్పుడు ముందు ట్రైనింగ్ అయి ఉండాలి. అది నువ్వు ఎంత పైకి వెళ్తే అన్ని రాళ్ళు పడేదానికి నీకు పైన ఆస్కారం ఉంది. నిన్ను కృంగజేసేదానికి, నిన్ను నిరుసపరిచేదానికి మనుషులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. వాటన్నిటికి నువ్వు రెడీ ఉండాలి. నువ్వు రాటు దేలి ఉండాలి. రాటు ఎటువంటి విమర్శ అయినా కూడా నీవు ఎదుర్కొనే దానికి నీవు సిద్ధపడి, అదే ట్రైనింగ్ పీరియడ్. రేపు పొద్దున దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత ఎవరో ఒక మాట అన్నట్టు చెప్పేసి, ఏమండి నువ్వు రోజంతా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం పని? దేవుని పని ఏం కావాలి? దేవుని యొక్క పని ఏమండి సామర్థ్యంగా నమ్మకంగా మనం చేయాలంటే మనకు ఒక ట్రైనింగ్ పీరియడ్ అంటూ మనకు అవసరము. దావీదుకు అదంతా కూడా శిక్షణ సంవత్సరాలు, యోసేపుకు శిక్షణ సంవత్సరాలు, యేసయ్యకు శిక్షణ సంవత్సరాలు. హల్లెలూయా. జీసస్ వాజ్ రెడీ బై 12 years itself. చాలా ముందుగా, అంటే 30 సంవత్సరాల తర్వాత ఆయన ఏ వాక్యాలు చెప్పాలో 12 సంవత్సరాలకే రెడీ అయ్యాడు. మీకు ఒక విషయం తెలుసా? చాలామంది ఆత్మీయంగా వెనుకబడి ఉన్నారు. మనం రక్షించబడ్డమే చాలా ఆలస్యమైంది. నేను 20 సంవత్సరాలప్పుడు రక్షించబడ్డాను. దేవుని ఉద్దేశం ఏంటి? ఏమండి, చిన్నప్పుడే నాకు స్పృహ వచ్చినప్పుడే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి రక్షించబడాలన్నటువంటిది దేవుని యొక్క చిత్తం. కానీ 20 ఏళ్ళు కుదరలేదు. 20 ఏళ్ళప్పుడు నేను రక్షించబడ్డా. 20 ఏళ్ళు ఆలస్యమైంది కదా నా జీవితంలో. ఆ ముందు 20 ఏళ్లలో దేవుని కొరకు నేనేం జీవించలేదు, దేవుని ఆరాధించలేదు, దేవుని స్తుతించలేదు, దేవుని ఘనపరచలేదు, దేవుని పెద్దగా పట్టించుకోలేదు. 20 సంవత్సరాలు నాకు ఇష్టానుసారం నాకు నచ్చినట్లు జీవించాను. నా త్రోవలు నేను జీవించాను. నేనే నాకు రాజును, నేనే నాకు ప్రభువును, నేను చెప్పినట్లు నడుచుకుంటా, నా ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటా. సో ఐ జస్ట్ లివ్ లైక్ ఐ జస్ట్ వాంటెడ్. నేను కావాలనుకున్నట్లు, కోరుకున్నట్లు నేను 20 సంవత్సరాలు జీవించాను. 20 సంవత్సరాలప్పుడు దేవుడు నన్ను ఆకర్షించి నాకు సహాయం చేసి నన్ను దర్శించాడు. 20 సంవత్సరాలప్పుడు నేను ట్రాక్లోకి వచ్చాను. అంటే నేను ఎంత పూరించాలండి? 20 ఏళ్ళది పెండింగ్ ఉంది కదా, నాకు 20 సంవత్సరాలది పెండింగ్ ఉంది కదా, 20 సంవత్సరాల ఆరాధన పెండింగ్ ఉంది కదా, 20 సంవత్సరాల కృతజ్ఞతలు పెండింగ్ ఉన్నాయి కదా. పుట్టించింది ఎందుకండి? స్తుతించేదానికి, ఆరాధించేదానికి. 20 సంవత్సరాలు దేవుని సేవాన్ని ప్రక్కన పెట్టండి. అసలు ఆయన ఆరాధించాలి కదా, ఆయన నన్ను స్తుతించాలి కదా, ఆయన నన్ను ఘనపరచాలి కదా. అందుకే చిన్నపిల్లలను చూస్తే నాకు భలే ముచ్చటేస్తుంది. చిన్నపిల్లలు దేవునికి సన్నిధిలో ఆరాధిస్తుంటే, వారు స్తుతిస్తుంటే, వారు దేవుని నామని ఘనపరుస్తుంటే, వీరు భవిష్యత్తులో అతి భీకరమైనటువంటి స్థితిలో ఉండబోతున్నారు. నేను చెప్తున్నాను, మన పిల్లలు ప్రపంచ స్థాయి వ్యక్తులు కాబోతూ ఉన్నారు. ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దండి. వారిని ఒక గొప్ప వ్యక్తులుగా చూడడం ఇప్పుడే మొదలు పెట్టండి. హల్లెలూయా. ప్రపంచ స్థాయిలో మన పిల్లలు ఉండబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ స్థాయిలో ఉండబోతున్నారు. ఈ మధ్యలో నాకు ఎక్కువ ఏమైనా అమెరికా నుంచి ఫోన్స్ వీడియో కాల్ చేసి ప్రార్థించండి. నేను ప్రొద్దుడు వెళ్తే అక్కడ కూడా పాస్టర్ ప్లీజ్ ఒక చిన్న మాట ప్రార్థన చేయండి, పాప అమెరికాలో ఉందండి, ప్రార్థన చేయండి, వీడియో కాల్లో ఉన్నారండి, ప్లీజ్ బ్లెస్ సార్, మీ బ్లెస్సింగ్ తీసుకొని ఇంతవరకు వచ్చాం మేము, ప్రార్థించండి, మీరు ప్రార్థించండి. వీడియో కాల్లో అమెరికా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. అమెరికాలో ఉన్నారంట, కెనడాలో ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలు ప్రపంచాన్ని నింపబోతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రపంచాన్ని నింపబోతూ ఉన్నారు. మన పిల్లలు, మన తర్వాతి తరం వారు ప్రపంచాన్ని నింపబోతూ ఉన్నారు. హల్లెలూయా. నీ స్థాయిని చూడొద్దు, నీ స్తోమతను చూడొద్దు, దేవుని యొక్క స్థాయిని, దేవుని యొక్క స్తోమతను చూడు. హల్లెలూయా. మన పిల్లలు మామూలు స్థితిలో వారు ఉండబోవడం లేదు, వారు చాలా ఉన్నతమైన స్థితిలో వారు ఉండబోతున్నారు. హల్లెలూయా. మీరు ఒక విషయం బాధపడబోతున్నారు. ఏం విషయం చెప్పమంటారా? ఇంకొకరిని కన్నింటే బాగుండనే, అనవసరంగా ట్యూబ్ కట్ చేయించుకుంటేనే. మీ పిల్లలు ప్రపంచ స్థాయి వ్యక్తులైన తర్వాత, మీ పిల్లలను బట్టి నీకు ఘనత వచ్చినప్పుడు, మీ పిల్లలను బట్టి నీ పేరు ఖ్యాతి గడించినప్పుడు, పలాని వారి యొక్క తల్లి, పలాని వారి యొక్క తండ్రి అని నీ పేరు మారుమ్రోగినప్పుడు, అరే ఇంకొకరిని కనింటే బాగుండునని ఆ రోజు నువ్వు బాధపడతావు. నేను చెప్తున్నా, ఇది ప్రవక్తగా చెప్తున్నా. దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. మన పిల్లల భవిష్యత్తు
ఇలా ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పుడు నుంచి దేవునికి సన్నిధిలో ఎదిగిన వాళ్ళండి, అబ్బో 20 ఏళ్ళు నాకు వేస్ట్ అయిపోయింది కదా, 20 ఏళ్ళు వెనుకబడినట్టే కదా, 20 ఏళ్ళు పెండింగ్ ఉన్నట్లే కదా. ఫస్ట్ ఆ పని చేసుకోవాలి నేను. ఇప్పుడు 20 నుంచి ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల్లో పరిపూర్ణంగా చేయలేకపోయినా ఎంతో కొంత చేసుకుంటూ వచ్చాం. కానీ చేయవలసినంత చేయలేదు. ఎక్కడెక్కడ పొరపాట్లు, ఎక్కడెక్కడ ఇలా చేసిండే బాగుండు, అలా చేసిండే బాగుండు, ఈ టైంని ఇలా ఉపయోగించుకుంటే బాగుండు. సో చాలా ఆలోచనలు వస్తాయి. సో కాబట్టి ప్రియులారా, మనము ఆత్మీయంగా వెనుకబడి ఉండకూడదు. ఇప్పుడు ఆత్మీయంగా నేను చెప్తే నాకు 30 సంవత్సరాలు, నాకు 30 సంవత్సరాలుగా యేసయ్యతో కలిసి నేను నడుస్తూ ఉన్నాను. నేను పుట్టింది 1973. నేను పుట్టింది 1973. నేను తిరిగి జన్మించింది 1993. అంతా మూడే. ఇది 2023 జూబిలీ సంవత్సరం ఇది. హల్లెలూయా. టర్నింగ్ పాయింట్, నా లైఫ్లో అంతా టర్నింగ్ పాయింట్. 1973 వాజ్ అ టర్నింగ్ పాయింట్, 1993 వాజ్ అ టర్నింగ్ పాయింట్, 2023 ఇస్ అ టర్నింగ్ పాయింట్. హల్లెలూయా. 33 అలా ఉంటుంది. మోషే 40, యోసేపు 30, యేసు ప్రభు 30, దావీదు 30. హల్లెలూయా. అలా ఉంటాయి, కొన్ని ఉంటాయి అంతే, కొన్ని స్పెషల్ అంతే. కొంతమంది లైఫ్లో అట్లా ఉంటుంది, దేవుని కృప అది. సో ఆత్మీయంగా 30 సంవత్సరాలు అయితే నేను కరెక్ట్గా ఇప్పుడు 30 సంవత్సరాల వయసులో నేను ఉండాలి. నాకు తెలుసు నేను వెనకబడి ఉన్నాను అని. 30 సంవత్సరాల్లో నేను ఉండవలసిన స్థానంలో ఇప్పుడు లేను అని నాకు తెలుసు. కాబట్టి ఏం చేస్తున్నాను, నేను మేలుకొని నేను హుషారు పడుతున్నాను. ఈ సంవత్సరం హుషారు పడుతుంది. నో. ఈ సంవత్సరంలో ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా టైము డేట్ తెలియదు, కానీ నాకు దేవుడు తెలియజేసింటే యు ఆర్ ఫర్ బిహైండ్, నువ్వు వెనక ఉన్నావు. ఇంకా నీ ఏజ్కు తగ్గట్టు ఆత్మీయంగా ఈ ఏజ్ వరకు నువ్వు ఎంత సాధించాలో అంత సాధించలేదు. అసలు ఇప్పుడు చూడండి, ఆత్మీయంగా మనం వెనకబడి ఉన్నామంటే ఆత్మీయంగా ముందు కూడా వెళ్ళిండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు పురం చూసుకోండి. 12 సంవత్సరాలప్పుడే ఆయన 30 సంవత్సరాల వయసులో ఉండవలసినటువంటి తెలివి, జ్ఞానం, వివేచన అన్నీ కూడా కలబోసుకొని కూర్చున్నాడు. ఆయన వెళ్ళి శాస్త్రులతో, ధర్మశాస్త్రోపదేశకులతో కూర్చొని వారితో సంభాషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దట్ మీన్స్ జీసస్ వాజ్ ఫార్ అహెడ్ ఆఫ్ హిస్ స్పిరిచువల్ ఏజ్. 12 సంవత్సరాల్లోనే 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి జ్ఞానము, పరిజ్ఞానము యేసుక్రీస్తు ప్రభు పొందుకొని ఉన్నాడు. మనం చాలాసార్లు చేసే ఒక తప్పు ఏమిటంటే ప్రియులారా, మనము ఈ రోజు కోసమే ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు ప్రార్థన ఏమండి 5 సంవత్సరాల క్రితమే అయిపోయి ఉండాలి. చెవులు గలవాడు వినునగాక, కన్నులు గలవాడు చూచునగాక. హల్లెలూయా. ఈ రోజు కొరకు ప్రార్థన ఎప్పుడు అయిపోయి ఉండాలి తెలుసా? పొద్దున కాదు. రేపు ప్రార్థన రేపటి కోసం చేస్తారు. ఏమనంటే మా అనుదిన ఆహారమును మాకు దయచేయమని ఉంది కదా అంటారు అన్నమాట. ఒకటి పట్టుకొని ఎలా పడుతుంటారు. అది కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. అనుదిన నడిపింపు అంటాను నేను. అనుదిన నడిపింపు కొరకు 5 సంవత్సరాల క్రితం ప్రేయర్ జరిగిండాలి అంటే నీవు ఇప్పుడు 2023లో ఉన్నా కూడా నువ్వేం చేసిండాలో తెలుసా? మనం ఏం చేసిండాలో తెలుసా? 2023 కొరకు ప్రార్థన అయిపోయి ఉండాలి, 24 కొరకు ప్రార్థన అయిపోయి ఉండాలి, 25 కొరకు ప్రార్థన అయిపోయి ఉండాలి, 26 కొరకు ప్రార్థన అయిపోయి ఉండాలి, 27 కొరకు ప్రార్థన అయిపోయి ఉండాలి, 28లో కూర్చొని ఉండాలి. అర్థమైందా? 28లో కూర్చొని ఉండాలి, 2028లో కూర్చొని ఉండాలి. అంటే ఈ పీరియడ్ అంతా కూడా ప్రార్థనలు అయిపోయి ఉండాలి, సీల్ చేసి పడేసి ఉండాలి. అంత ప్రిపరేషన్ అంతా, దట్ ఈస్ ప్రిపరేషన్. సిద్ధపాటు సంవత్సరాలు అంటాం, శిక్షణ సంవత్సరాలు అంటాం. సమయాన్ని ఉపయోగించుకోవడం అంటే ఇలా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఇలా. ప్రార్థన ముందుగానే యేసే నేర్పించాడండి. ఎప్పుడో పడిపోబోయే పేతురు గురించి ఏమండి కొన్ని సంవత్సరాల ముందే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తుంటే యేసయ్య ప్రార్థన చేస్తుంటే యేసయ్య చూస్తూ ఉన్నాడు. యేసయ్యకు భవిష్యత్తు కనిపించింది. 2 సంవత్సరాల తర్వాతనో లేకపోతే 3 సంవత్సరాల తర్వాతనో
కొంతకాలం తర్వాత పేతురు పడిపోబోతున్నాడు. ఒకసారి పేతురు కనిపిస్తున్నాడు, ఇంకోసారి సాతాను కనిపిస్తున్నాడు. సాతాను చేతిలోకి వెళ్ళిపోయాడు. సాతాను అంటున్నాడు, నా మనిషి అంటున్నాడు, నా మనిషి పేతురు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నాకు లొంగాడు, నాకు లోపడాడు, నా దగ్గరకు వచ్చేసాడు, నా చెరలోకి వచ్చేసాడు, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అని సాతాను క్లెయిమ్ చేస్తున్నాడు. ఐ వాంట్ పీటర్, నాకు అవకాశం ఇచ్చాడు, నాకు కావాలి అన్నాడు. అప్పుడు ప్రార్థన ఏం చేశాడు? యేసయ్యా నో అని వేడుకుని ఆ ప్రార్థన ఏం చేశాడు? ఆ ప్రార్థన పూర్తి చేసేసాడు. జరగక మునిపే దాని గురించి నా ప్రార్థన పూర్తి చేసేసాడు. శిక్షణ అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది. ప్రార్థనలో ప్రియులారా, ప్రతి సమస్యకు పరిష్కారము ప్రార్థన గదిలో అయిపోవాలి. బయట కాదు, ప్రార్థన గదిలో పొందుకోవాలి. పేతురుని ఎక్కడ విడిపించాడు యేసయ్య? ప్రార్థనా గదిలో విడిపించాడు. పేతురుకు తెలియదు, పేతురు భార్యకు తెలియదు, పేతురు అత్తకు తెలియదు పేతురు జీవితంలో ఏమి జరగబోతుందో. ఒక రోజు రాబోతుంది, సాతాను జల్లెడ వలె జల్లించాలని కోరుకుంటున్నాడు. సాతాను చేతిలో ఇరుకోబోతున్నాడు. ప్రాణాపాయం ఉంది, ప్రాణగండం ఉంది. పేతురు మరణించబోయే ప్రమాదం ఉంది. కానీ పేతురుకు తెలియదు, వారికి భార్యకు తెలియదు, పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు, వాళ్ళ అత్తకు తెలియదు, ఎవరికి తెలియదు, శిష్యులు ఎవరికి తెలియదు వాట్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ పీటర్స్ లైఫ్ ఇన్ ద కమింగ్ డేస్. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఏమి తెలియదు. కానీ యేసయ్యకు తెలుసు. యేసయ్య ప్రార్థన ఉన్నప్పుడు బయలుపరచబడింది కాబట్టి ప్రార్థనలో సాతాను కొట్టేశాడు. నో అన్నాడు. నో, నీకు అవకాశం ఇవ్వను, నేనివ్వను నీకు అవకాశము. పేతురు నావాడు, పేతురును నేను రక్షించుకుంటాను నావాడని ప్రార్థన గదిలో, ప్రార్థన సమయంలో పేతురును ఏమన్నా విడిపించుకున్నాడు. అయిపోయిన తర్వాత మరుసటి రోజు వచ్చి పేతురుతో ఏమన్నా తెలుసా? సిమోనా, గోధుమలను జల్లించాలన్నట్టు సాతాను మిమ్మల్ని జల్లించాలని నిన్ను కోరుకున్నాడు. అయితే నేను నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కోసం నేను తండ్రి దగ్గర వేడుకున్నాను. హల్లెలూయా. నీవు బలపరచబడిన తర్వాత నీ సహోదరులను బలపరచు అన్నాడు. ఎప్పుడు జరిగిందండి ఈ ప్రార్థన? మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. నేను ఎప్పుడు ఒక సామెత, నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఒక సామెత వాడేవాడిని. చాలామంది ఏం చేస్తారంటే, ఎగ్జామ్స్ టైంలో అందరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నేను చాలా ప్రశాంతంగా ఉండేవాడిని, పరీక్షలు ఉన్నాయా లేవా అన్నట్లు ఉండేవాడిని. మా ఫ్రెండ్స్ అనేవారు, నీ ముఖం చూస్తే చాలు మా టెన్షన్ పోతుంది అనేవాళ్ళు. మా రూమ్ అంతా కూడా ఎప్పుడు జనంతో నిండి ఉండేది. మిగిలిన రోజులు పట్టించుకోరండి పెద్దగా, పట్టించుకోరు. పరీక్షలు అనే లోపల ఆర్డీజే గుర్తుకొస్తాడు వారికి. అడిజే నీ రూమ్లోకి నేను వస్తానంటారు. నా రూమ్ ఎప్పుడు కూడా పరీక్షల టైంలో ఫుల్ నిండిపోయి ఉంటుందన్నమాట. ప్రశాంతంగా ఉంటాను. ఏమంటే బయట ఎలా ఉండేవాళ్ళంటే హాస్టల్లో మిగిలిన రూమ్లలో ఎవరికి ఆల్రెడీ వాడికి ఒక 50% టెన్షన్ ఉంటే దాన్ని 100% చేస్తారన్నమాట. వాడిని ఫంక్ చేసేదానికి. కొంతమంది ట్యాబ్లెట్ వాడతారు నిద్ర రాక, భయంకరమైనటువంటి టెన్షన్లలో జీవిస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ టైం అనే లోపల నా దగ్గరికి వస్తారు, నా దగ్గర వచ్చి కూర్చొని నెమ్మదిగా వారు ఉంటారు అనమాట. టెన్షన్ అంతా పోతుందంట, నెమ్మదిగా ఉంటారు, టెన్షన్ అంతా పోతుందంట. సో అలా ఆ సమాధానాన్ని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పీస్ ఇన్ అవర్ లైఫ్. దేవునామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను అప్పుడు అనేవాడిని, కొంతమంది వస్తారు వచ్చి, అడిజే ప్లీజ్, నువ్వు ప్రార్థన చేస్తుంటావు కదా, నువ్వు జస్ట్ చెప్పు అంతే, నువ్వు జస్ట్ టిక్కులు కొట్టి నేను అవి చదువుకుంటా. కొంతమంది ఏం చేసేవాళ్ళు తెలుసా, అసలు నువ్వు ఏం చదువుతున్నావో చెప్పనే వాళ్ళు. నేను ఏం చదువుతుంటే వాళ్ళు వెళ్ళి అదే చదివేవారు. ఎందుకో తెలుసా, నేను ఏం చదివితే అవి వచ్చేవి పరీక్షలో. ఒకసారి దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఏంటో తెలుసా, నేను ఎప్పుడు కూడా నోట్స్ తయారు చేసుకునేవాడిని. దేవుడు ఒక దర్శనంలో ఒక అద్భుతమైన, ఒక సుందరమైనటువంటి ఒక చెయ్యి వచ్చేసి
ఏమండి నా నోట్స్లో ఒక భాగాన్ని ఇట్లా రౌండప్ చేయడము, పేపర్ తిప్పడము, ఇంకొక భాగాన్ని రౌండప్ చేయడము, మళ్ళీ పేపర్ తిప్పడము, ఇంకొక భాగాన్ని రౌండప్ చేయడము, టిక్కు కొట్టడం అనమాట. అంటే అది ఏ భాగమో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైనది ఏంటి, నాకు ఏం అర్థం కావాలో అది అర్థమైపోయింది. ఏంటి, నేను చదివిన దాంట్లోనే రాబోతున్నాయి. కొన్నిసార్లు నేను చదువుకున్నప్పుడు తెలుస్తుంది, ఇది వస్తుంది ఎగ్జామ్ అనిపిస్తుంది కదా, దాన్ని పక్క తీసి పెట్టుకుంటాను నేను. ఇది ఎగ్జామ్లోకి రావచ్చు అని నాకు అనిపిస్తుంది. కడుపు నొప్పి అయితే తెలుస్తుంది కదా, నాకు కడుపు నొప్పి అని తెలుస్తుంది కదా. అట్లే అనమాట, అట్లే అనిపిస్తుంది. అనిపించినప్పుడు నేనేం చేస్తా, దాన్ని ఎత్తి పెట్టుకుంటా, రాసుకుంటా. అనిపించినప్పుడు రాసుకుంటా. మనం బైబిల్ చదివేటప్పుడు కొన్ని వాక్యాలు మనల్ని తాకుతాయి కదా, ఈ వాక్యం తాకిందంటాం కదా, అట్లే నేను పుస్తకాలు చదివేటప్పుడు కూడా కొన్ని తాకుతాయి అన్నమాట. నాకు తాకినప్పుడు వాటిని సపరేట్ చేసి పెట్టుకుంటాను. ఎగ్జామ్స్లో 90% అవే దిగేవి. అందుకే రేపు పరీక్ష ఉన్నా కూడా ఈరోజు రాత్రి చర్చికి వెళ్ళేవాడిని నేను. అందరూ నన్ను చూసి చాలా షాక్. చాలామందికి, రేపు పరీక్ష పెట్టుకొని నువ్వేంది ఈరోజు చర్చికి పోతావు? అసలు పరీక్ష ముందు అందరూ ఏమంటే పరీక్ష ముందు అంతా కూడా జుట్టు పిక్కుంటుంటారు. నేను అసలు పరీక్ష ముందు చదవను నేను. పరీక్ష రోజు పుస్తకాలే ముట్టుకోను నేను. పరీక్ష రోజు అంటే అది నా స్టాండ్. మీరు అందరూ అలా చేయండి, మీ పిల్లలు చేయమని చెప్పండి, నేను చెప్పడం లేదు. నాకు పని చేసింది నేను చెప్తున్నాను. ముందంతా సిద్ధపాటు ఉంది, ప్రార్థన సిద్ధపాటు ఉంది, సిద్ధపడ్డాను, నెమ్మదిగా ఉంటాను. అంత చదవాల్సిందంతా చదువుతాను. పరీక్షలు వచ్చేదంతా 15 క్వశ్చన్లే కదా, పుస్తకాలేమో ఇంతలా ఉంటాయి. నా నోట్స్ ఉంది, నా నోట్స్లో దేవుడు ఆల్రెడీ టిక్కులు కొట్టేశాడు. అయిపోయాయి. అక్కడికి వెళ్తే ఏమండి, క్వశ్చన్ పేపర్ మీద ఎలా ఉంటుందంటే లీక్ అయిందా అని అట్లుంటుంది అనమాట. ఒకటైతే నాకు అంటే దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క సహాయాన్ని పరీక్షల టైంలో నేను ఎట్లా అనుభవించానంటే భలే అనుభవించాను. అది ఒకసారి మెడిసిన్ ఎగ్జామ్ అనమాట. మెడిసిన్ అనేది చాలా కష్టమైనటువంటి ఎగ్జామ్, ఫైనల్ ఇయర్లో ఉంటుంది. ఆ మెడిసిన్ ఎగ్జామ్ సుమారుగా చదివాను, కానీ ఒకటి చదవలేదు. అంటే కిడ్నీ ఉంది కదా, చాలామంది కిడ్నీ నొప్పి, కిడ్నీ రాలంటుంటారు కదా. ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మాకు ఒక ఎస్ఏ క్వశ్చన్ అనమాట. రీనల్ ఫెయిల్యూర్ అంటాం, అది ఎస్ఏ క్వశ్చన్. అదొక్కటి నేను చదవలేదు. సర్లేని వదిలేశాను. మిగిలినవన్నీ చదివాను, కానీ అదొక్కటి చదవలేదు. నేను రెడీ అయిపోయి నేను ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేసుకున్నాను. బయలుదేరుతుంటే మా క్లాస్మేట్ ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ వచ్చేసి, నేను వస్తాను బయట, నీతో నేనే వస్తాను అన్నాడు. రెండు పోదాం, వెళ్దాం అన్నాను. నడుచుకుంటూ వెళ్తున్నా అన్నాడు. నేను ఒకటి చదవలేదు, నేను చదువుతూ ఉంటాను, దారిలో చదువుతూ ఉంటాను, నువ్వు కావాలంటే విను అన్నాడు. దారిలో చదువుతూ ఉంటాను, విను అన్నాడు. మెడికల్ హాస్టల్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు కనీసం 1.5 కిలోమీటర్ ఉంటుంది దూరం, 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. దారి పొడుగునా నడుచుకుంటున్నాం. రోడ్డు పైన సైడు ఇట్లా పుస్తకం తీసుకున్నాడు. ఏమండి, ఇంకా నేను పక్కన ఏమంటే దారి చూపిస్తూ ఉన్నాను. పుస్తకం తీసుకున్నాడు, చదువుతున్నాడు. నేను వింటున్నాను. మొత్తం ఆ ఎస్ఏ అంతా చెప్పాడు. ఆ ఎస్ఏ రీనల్ ఫెయిల్యూర్ అనే ఎస్ఏ మేము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేంత వరకు చదివాడు. చదివి పుస్తకం మూసేసి, అయిపోయింది బై, ఎస్ఏ అయిపోయింది, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి వెళ్ళాం. ఎగ్జామ్ హాల్లోకి వెళ్తూనే ఏమండి, పరీక్ష ఆ యొక్క క్వశ్చన్ పేపర్ చూడకముందు చిన్న ప్రార్థన చేసుకుంటా, ప్రభువా అన్నీ నాకు వచ్చేటట్లు ఉండి చేయి ప్రభు అని. అప్పుడు ఏమైనా జరుగుతుందా చెప్పండి? ఎప్పుడో ప్రింట్ అయిపోయింటాయి అవి. అప్పుడు ఏం మారదు, ఆడ అద్భుతాలు జరిగి ఏం మారవు. మన మనసులో మార్పులు రావాల్సిందే. ఈ క్వశ్చన్ పేపరు చూస్తేనే ఫస్ట్ క్వశ్చన్ ఎంతో తెలుసా? రీనల్ ఫెయిల్యూర్. ఆ రోజు అది మిస్ అయింటే నేను ఫెయిల్ అయిన వాడినేమో. 2 ఎస్ఏలు ఉండేది మాకు, 2 ఎస్ఏలే. ఆ ఎస్ఏ పోయింటే కనుక పోయిండేది మాకు 50%, 35 కాదు పాస్ మార్కులు. డాక్టర్లకు 35% కాదు, 50% పాస్ మార్కులు. 150 వస్తేనే పాస్ డాక్టర్లకు. ఇప్పుడు కొంచెం ఈజీ అయిపోయిందిలేండి, ఇంతకుముందు భలే కష్టం, చాలా కష్టం. ఎంబీబీఎస్ పాస్ కావడం అంటే చాలా కష్టం. అంకుల్స్ ఉంటారు, చాలామంది పిల్లల్ని తీసుకొని వస్తుంటారు ఎగ్జామ్కు. అంకుల్స్ ఆంటీస్ వస్తుంటారు అన్నమాట. కొంతమంది 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి రాసే వాళ్ళు ఉంటారు ఎంబీబీఎస్ పరీక్షలు. దారి పొడుగున ఆ వ్యక్తి ఏమండి చదివి వినిపించాడు. దాన్ని చూస్తానే నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. దేవునికి చెప్పాను, ప్రభువా నువ్వు ఎంత మంచివాడవు నాయనా, నేను ఈ క్వశ్చన్ నేను చదవలేదని, ఈ ఎస్ఏ నేను ప్రిపేర్ కాలేదని, ఒక వ్యక్తిని ఎలియా దగ్గరికి కాకులను పంపించినట్లు
నా దగ్గరికి నా ఫ్రెండ్ని పంపించి వాడి చేత ఏమండి ఎంత పెద్ద తలకాయ నుంచి కాళ్ళ వరకు ఏ భాగం చదవద్దు, కళ్ళ గురించి చదవద్దా, లేకపోతే ఏ భాగం చదవద్దు, ఏం చదివాడు తెలుసా? కిడ్నీ గురించి చదివాడు ఆయన. అది కిడ్నీలో చాలా భాగాలు ఉన్నాయి, చాలా రకాలు ఉంటాయి కిడ్నీలో, చాలా క్వశ్చన్లు ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్. దాంట్లో కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చదివాడు. అసలండి దింపేశాడు, అట్లే దింపేసా, మొత్తం వేసే చెప్పిన దింపేశా. బయటకు వస్తూనే మా ఫ్రెండ్ యొక్క ముఖము తెల్లబోయింది. భయ్ బాగా రాసావంటే మొత్తం దింపేసినాను భయ్ అన్నాడు. నాకు కొంచెమే గుర్తుకొచ్చింది నేను చదివిన దానిలో అన్నాడు. చాలాసార్లు మనం చదువుతున్నప్పుడు మనకెక్కదు, కానీ ఎవరైనా శ్రద్ధగా వింటుంటారు అనుకోండి, వాళ్ళకి బాగా ఎక్కుతుంది. నేను చెప్పాను, నేను మొత్తం దింపేశాను అన్నాడు. ఏంది భయ్ ఇది, నేను నీకోసం చదివినట్లుంది అన్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క శక్తి అది. హల్లెలూయా. దేవుని యొక్క నడిపింపు, దేవుడు అలా చేస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది వచ్చి అలా అలా నాకు చాలా అనుభవం, 1, 2 కాదు, చాలా అనుభవాలు ఉన్నాయి. అలా చాలా అనుభవాలు ఉన్నాయి కాబట్టి చాలామంది వచ్చి అడిగేవారు, నాకు టిక్కులు కొట్టి అని కొంతమంది అడిగేవారు. తర్వాత నీవు ఏం చదువుతున్నావు చెప్పు, నువ్వు ఏం చదువుతున్నావు చెప్పు అని చెప్పి నేను చదివేవాళ్ళు అనమాట. ఇవి వస్తాయేమో ఎగ్జామ్కని. అట్లా నా రూమ్ నిండా ప్రజలు ఉండేవాళ్ళు. నేను ఎక్కడ పోతే అక్కడ అనమాట ప్రజలు ఉండేవారు. ఎప్పుడు వాళ్ళు టిక్కులు కొట్టి అని ఉంటారు. నేను ఎప్పుడు అంటుంటాను, నీళ్లు దప్పికైనప్పుడు బావి తవ్వడం మొదలు పెట్టకూడదు. దానికోసం చెప్పాను ఇవన్నీ. ఇప్పుడు నీళ్ళు దాహం అవుతున్నాయని ఇప్పుడు బావి తవ్వితే ఎప్పుడు తవ్వాలి, ఏమంటే ఎప్పుడు నీళ్ళు పడాలి, ఎప్పుడు త్రాగాలి మనము. కాబట్టి నీళ్ళు మనకు అవసరమవుతాయి కాబట్టి మనం ముందే త్రవ్వి పెట్టుకోవాలి. ప్రార్థన కూడా ఈరోజు సమస్య వస్తే ఈరోజు కాదు, ఎలా ఉండాలి తెలుసా? దీనికోసం ముందే ప్రేయర్ అయిపోయింది. పోయిన సంవత్సరమే ప్రేయర్ చేసేసా, అయిపోయింది ప్రేయర్. ఇప్పుడు ఏమైనా నిలబడ్డమే, ఎప్పుడు ప్రేయర్ అయిపోయింది, ప్రేయర్లో కొట్టేశాం, ప్రేయర్లో గెలిచేసాం, ప్రేయర్లో అయిపోయింది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఏమేమి జరుగుతుందో దేవుడు చూపించాడు, అదే జరుగుతుంది. నేను నమ్ముతున్నా, అదే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వీ హ్యావ్ టు ప్రే అహెడ్ ఆఫ్ టైం. ముందుగానే మనము ప్రార్థనలో సిద్ధపడి ఉండాలి, ముందుగానే ప్రార్థన చేసి ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు కోసం కాదు, 2024 కొరకు ఇప్పుడు ప్రిపరేషన్ కాదు, 2024 కొరకు ప్రిపరేషన్ పోయిన సంవత్సరమే అయిపోయి ఉండాలి. ఇది దేవుడు నాకు బోధించాడు, కాబట్టి ఇప్పుడు టైం ఏం చేయాలి మనము? కొంతమంది అయితే ఈరోజు గంట సేపు ప్రార్థన చేసుకున్నాం, అమ్మయ్యా బాగా అయిపోయాను, రేపు సంగతి రేపు చూద్దాంలే, ఈరోజు వరకు చాలు. ఏమంటే తెలివి తక్కువ వాళ్ళంట కేవలము ఈ వారం గడిస్తే చాలు అనుకుంటారంట. జ్ఞానులు ఎప్పుడు కూడా అంట ఏమండి 2 తరాల గురించి ఆలోచిస్తారంట. హల్లెలూయా. దూరదృష్టి. వారి గురించి ఆలోచించారు, వారి తర్వాత తరం గురించి ఆలోచిస్తారు. 2 తరాల గురించి వారు ఆలోచిస్తుంటారు. మన వాళ్ళు ఏం చేస్తుంటే ఈ వారం గడిస్తే చాలు, ఈ రోజు గడిస్తే చాలు, ఈ రోజు అయిపోయిందబ్బా, ఈరోజు బతికి బయటపడ్డాను, ఈ రోజుకు ప్రార్థన చేసుకున్నాను. నో. వాట్ అబౌట్ నెక్స్ట్ ఇయర్? వచ్చే సంవత్సరం, వచ్చే 5 సంవత్సరాల సంగతి ఏంటి, వచ్చే 10 సంవత్సరాల సంగతి? ముందే ప్రార్థనలు పూర్తి చేసేసేయాలి. హల్లెలూయా. కాబట్టి సమయం దొరికితే ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి. మనం ఆటలు ఆడుకునే దానికి, పాడుకునే దానికి, సమయాన్ని వృధా చేసుకునే దానికి ప్రియులరా, మనం విలువ లేని వ్యక్తులము కాము, మనం విలువైనటువంటి వ్యక్తులము. దేవుడు మనకిచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి యొక్క సమయాన్ని మనము అలక్ష్యం చేయకూడదు. సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఇవ్వబడినటువంటి టైము మరలా రాదు. సరిగా మనం సమయాన్ని ఉపయోగించుకోవాలి. సరిగా యొక్క సమయాన్ని ఉపయోగించుకోవాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థనలు గడపాలి. భాషలో ప్రార్థన చేయి. భాషలో ప్రార్థన చేస్తుంటే ఏమవుతుందో తెలుసా? నీ కడుపులో, నీ ఆత్మలో దేవుడు ఏ సంపదను, ఏ దీవెనలు పెట్టాడో వాటన్నిటికీ నువ్వు జన్మనిస్తూ ఉంటావు. యూ విల్ బి గివింగ్ బర్త్ టు సో మెనీ న్యూ థింగ్స్. వాటి గురించి నీకు తెలియదు, పరిశుద్ధాత్మనికి తెలుసు కనుక పరిశుద్ధాత్ముడు వాటి గురించి నీ ఆత్మతో కలిసి మొర పెడుతూ ఉంటాడు. ఇవి జరగాలి. యూ విల్ బి గివింగ్ బర్త్ టు సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్.
నీ జీవితంలో అనేక వాటికి నువ్వు జన్మనిస్తూ ఉంటావు. క్రొత్త వాటికి నువ్వు జన్మనిస్తున్నావు, నీకు తెలియదు అది. అందుకే ప్రేయర్ చేయి. గంట సేపు, 2, 3, 4, 5, 6, 7 గంటలు భాషలో సమయం దొరికితే భాషలో ప్రార్థన చేయి. సమయం దొరికితే దేవునితో గడుపు. ఇట్ ఈస్ అ ప్రిపరేషన్ టైం. ఇట్ ఈస్ అ ప్రిపరేషన్ టైం ఫర్ ద ఫ్యూచర్ రివైవల్. అనంతపురంలో, తాడిపత్రిలో ఉద్యోగం కొరకు మంచి సమయం ఇచ్చాడు దేవుడు. సిద్ధపడేదానికి నీకు సిద్ధపడేదానికి సమయం ఇచ్చాడు. 1000 మందిని దేవుడు నీకు అప్పగించబోతూ ఉన్నాడు. నీ సిద్ధపాటును బట్టి దేవుని వాక్యం అంటుంది కదా, మండుచున్నటువంటి దీపాన్ని దేవుడు ఎప్పుడు కూడా కుంచెం కింద పెట్టడు, మంచం కింద పెట్టడు, దాచిపెట్టడు. నువ్వు మండుతూ ఉంటే నీ దగ్గరికి 1000 మందిని పంపిస్తాడు. హల్లెలూయా. మనుషుల కరువును ఇప్పుడు చూస్తున్నావేమో, మనుషుల సమృద్ధిని మనం చూడబోతూ ఉన్నాం. విస్తారంగా జనములు ప్రవాహములాగా మన దగ్గరికి రాబోతూ ఉన్నారు. హల్లెలూయా. జనములు నా వెలుగునొద్దకు రాబోతూ ఉన్నారు. జనములు బహుజన సమూహములు. హల్లెలూయా. నాట్ ఓన్లీ ఫ్రమ్ తాడిపత్రి అనంతపురం మాత్రమే కాదు, భారతదేశం అంతా కూడా తాడిపత్రి అనంతపురం వైపు చూడబోతోంది. ప్రపంచం అంతా కూడా చూడబోతోంది. హల్లెలూయా. ఆ యొక్క ఘనమైనటువంటి గొప్ప కార్యం కొరకు దేవుడు ఈ యొక్క సంవత్సరాన్ని సిద్ధపాటు సంవత్సరంగా దేవుడు నియమించాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ వెల్, నువ్వు సిద్ధపడుతూ ఉంటే దేవుడు నీకు గొప్ప బాధ్యతలను దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు. 1000 మందిని అప్పగించబోతున్నాడు. 10 సంఘాలు నీ చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యు. యూటిలైజ్ దిస్ టైం. ఈ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. చక్కగా మనము సద్వినియోగం చేసుకోవాలి. ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉన్నావు? సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు? ఏ వాక్యం చదువుతూ ఉంటున్నావు? బిలియనర్స్ అంటే ఏమంటే 100 కోట్ల పైన ఆస్తి ఉన్నటువంటి వారిని మనం ఏమంటాం బిలియనర్స్ అంటాం. 100 కోట్లకు పైగా ఆస్తి ఉన్నటువంటి వారిని బిలియనర్స్ అంటాం మనం. 100 కోట్ల పైన ఆస్తి ఉన్నటువంటి వారిని బిలియనర్స్ అంటాం మనం. వారానికి ఒక పుస్తకం చదువుతారంట. తెలుసా? వారానికి ఒక మంచి పుస్తకం చదువుతారంట. వారు ఏమంటారంటే ఆ పుస్తకం చదువుతుంటే వాళ్ళకు ఐడియాలు వస్తాయంట. ఒక చిన్న ఐడియా. ఒక ఆయనకు 65 సంవత్సరాలు ఒక ఐడియా వచ్చింది. ఒక ముసలాయనకు 65 సంవత్సరాల్లో ఒక చిన్న ఐడియా వచ్చింది. ఒక చిన్న ఫార్ములా వచ్చింది. ఆ ఫార్ములా వస్తే దానిని ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. ఆ ఫార్ములాని ఆయన పాటించాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆ ఫార్ములా ప్రకారం చేయబడినటువంటి చికెన్ తింటూ ఉన్నారు. KFC చికెన్ అనేది ఎక్కడ అమెరికా, ఎక్కడ తాడిపత్రి, ఎక్కడ అనంతపురము. 65 సంవత్సరాలు అప్పుడు 65 సంవత్సరాలు అయినంత వరకు ఆయనకి ఏం పెద్ద పాస్తులు ఏమి లేవు. ఈరోజు ఆయన 100 కోట్లకు అధిపతి అయిపోయినాడు. ఒక్క ఐడియా అంతే. KFC చికెన్ అంతే. చికెన్లు అన్ని రకాలు కూడా ఏమి లేవు. మెంతి చికెన్, మొగలాయి చికెన్ మొగలాయి, 65 ఇవన్నీ కూడా లేవు. ఒకటే వెరైటీనే. KFC చికెన్ అంతే. అన్ని హోటళ్ళలో చికెన్లు చేస్తా ఉన్నారు. అన్ని హోటల్లో చికెన్ చేస్తున్నారు. ప్రపంచ స్థాయికి ఎవరు వెళ్ళలేదే. ఒక ఆయన వెళ్ళాడు. ప్రపంచ స్థాయికి చిన్న ఐడియా. వారానికి ఒక పుస్తకం, బిల్ గేట్స్ వారానికి ఒక పుస్తకం చదువుతాడంట. సో మనం ప్రశ్నించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ పుస్తకం చదువుతున్నావు నీవు? పుస్తకాలు చదువుతారా? పుస్తకాలు చదివే అలవాటు లేదు కొంతమందికి. ఏ పుస్తకం అంటే నేను మామూలు చదువుతున్నాను, మా పుస్తకాలు చదువుతున్నాను అంటుంటారు కొంతమంది. ఏ స్పిరిచువల్ పుస్తకాలు చదువుతున్నావు? ఏ మంచి పుస్తకం చదువుతుంటున్నావు? ఏ మెసేజ్ వింటున్నావు? ఏ సిరీస్ వింటున్నావు? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ అ ప్రిపరేషన్ టైం. ప్రిపరేషన్ టైం ఈజ్ అ పవర్ఫుల్ టైం. ఒలింపిక్స్లో ఒక్క నిమిషమే దానికంటే కొన్ని సెకండ్లే. 100 మీటర్ల పరుగు పందెం కొన్ని సెకండ్లే. 10 సెకండ్లు అనుకుందాం.
10 సెకండ్ల కొరకు 10 సంవత్సరాలు కష్టపడతారు. తెలుసా మీకు? జస్ట్ 10 సెకండ్ల కొరకు, 10 సెకండ్ల కొరకు 10 సంవత్సరాలు కష్టపడతారు. 10 సెకండ్ల కొరకు వాళ్ళ దృష్టి అంతా 10 సెకండ్ల పైన ఉంటుంది. దృష్టి అంతా 10 సెకండ్ల కొరకు 10 సంవత్సరాలు. ఏమండి, గొంతుకు కత్తి పెట్టుకుంటారు, నోటికి కత్తి పెట్టుకుంటారు, నిద్రకు కత్తి పెట్టుకుంటారు, డిసిప్లిన్ చేసుకుంటారు, క్రమశిక్షణ, ప్రిపరేషన్ పీరియడ్ అండి. ఎవరు ప్రిపరేషన్ పీరియడ్ను చక్కగా ఉపయోగించుకుంటారో వారు గెలుస్తారు, వారు తెలుతారు. దేవుడు అద్భుతం చేయాలి, దేవుడు అద్భుతం చేసిన తర్వాత అప్పుడు మారుతాను. కొంతమంది అంటారు, నాకు ఉద్యోగం వస్తే అప్పుడు, నాకు పెళ్ళి అయితే అప్పుడు, నాకు పిల్లలు పుట్టారు, ఇది ఒక్కటే ఉంది, పిల్లలు పుడితే అప్పుడు. మీరు చెయ్యరు అంతే. అప్పుడు ఇంకో కొత్తవి వస్తాయి. ఇది జరిగితే అప్పుడు నేను పుస్తకం రాస్తా, ఇది జరిగితే అప్పుడు నేను పాస్టర్కు దర్శన సహాయకురాలుగా పుస్తకాలు రాస్తా. ఇది జరిగితే నువ్వు రాయవు, నాకు తెలుసు. జరిగినా రాయవు. రాసేవాళ్ళు వాటి కొరకు చూడరు, రాస్తారు. హల్లెలూయా. ప్రిపరేషన్ టైం. దేవుడు ఈరోజు చెబుతున్న మాట ఒకటే మాట, ఈ సమయాన్ని సిద్ధపాటు సమయముగా నువ్వు ఉపయోగించుకో. ఉపయోగించుకో. ఆఖరి వారంలోనికి వచ్చాం మనం. ఆఖరి వారంలోనికి వచ్చాం. 24 ఈరోజు, ఇంకో వారం ఉంది. ఆఖరి వారంలోకి వచ్చాం. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. ప్రిపేర్ ఫర్ రివైవల్. ఉద్యోగం కొరకు సిద్ధపడు. 1000 మంది వస్తే 1000 మందికి నేను వాక్యం చెప్పాలి. సడన్గా మైక్ ఇచ్చి కమ్ వచ్చి వాక్యం చెప్పి వీళ్ళకంటే ఏం చేస్తాను? ఎప్పుడు ఆదివారం ఇక్కడే ఉంటాను అనుకుంటున్నారా? లేదండి, ఐఎమ్ సారీ. ఇప్పుడు ప్రతి ఆదివారం నేను ఇక్కడ ఉండబోవడం లేదు. హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్ కొన్ని ఆదివారాలు నేను ఉండను ఇక్కడ. కొన్ని ఆదివారాలు కూడా బుక్ అయిపోయాయి. దేవుడు చెప్పాడు, ఇక్కడ రావాలి కదా, నువ్వు ఇక్కడ రావాలి. అవకాశం వచ్చినప్పుడు నువ్వు బ్యా 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 అంటే ఎవరంటారు? బ్యా 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 అని అవకాశం వచ్చినప్పుడు సిద్ధపాటు లేని వాళ్ళు. ఒక ఆయనకు కొత్తగా పెళ్ళైందంట, పల్లెటూడికి పెళ్ళైందంట, కొత్త పెళ్ళి కొడుకు అత్తగారింటికి వచ్చాడు. పెళ్ళైన తర్వాత ఏమంటారు దాన్ని? అల్లేమా తినేదానికి వచ్చాడంట. వాళ్ళ మామ అందరి ముందు, మా అల్లుడు ఎంత వీరుడు చూడు, మెడలో పెద్ద ఇంతలా చైన్ ఉంది, చేతికి ఇది ఉంది, ఫుల్ చూడని. అల్లుడు, ఇది పాతకాలం, అది కొత్త కాలం కదా. కొత్త కాలం అంతే అంటే మొబైల్ యుగం కదా ఇప్పుడు. పాతకాలం. అల్లుడు, ఒక లెటర్ వచ్చింది, ఈ ఊళ్ళో ఎవరికి చదువు రాదు, చదువు అల్లుడు అని ఇచ్చినాడంట. లెటర్ చదువు అల్లుడు అని ఇచ్చినట్ట. లెటర్ తీసుకున్నాడంట. ఒకరు భయపడుతూనే, ఏంద్రా ఉన్నది కాస్త మొత్తం అంతా ఊడిపోయేటట్టుంది, ఇప్పుడు ఇంతవరకు ఫుల్ బిల్డప్ ఇచ్చిన నేను వాడిని వీనని బిల్డప్ ఇచ్చిన, మామ ఇరికిచ్చినాడు, ఎట్లా చేయాలరా అబ్బా అనుకుంటా, స్వామి తండ్రి అనుకుంటా లెటర్ తీసుకున్నట్ట. చూసినట్ట లెటర్ ఇట్లా చూసినట్ట, ఇట్లా తిప్పినాడంట, అట్లా తిప్పినాడంట. చూసి నేర్చినాడంట. వాళ్ళకు దిక్కు తెలియదు, అత్తకు దిక్కు తెలియదు, మామకు దిక్కు తెలియదు. ఇక భార్యకైతే ఇంకా ఊపిరాడలేదు ఆమెకి. ఏంద్రా నాయన మా ఆయన ఇట్టే ఏడ్చా, నేర్చినాడంట. అంటే ఏమైనా ఏమైంది నాయన? వద్దులే, ఏం చదవద్దులే, ఏమొద్దులే అంటే, నేను చిన్నప్పుడు ఇంతలా ఉండేవి అక్షరాలు ఇంత చిన్నగా అయిపోయినాయి ఇప్పుడు అన్నాడంట. అంటే పలక మీద ఇంతలా రాసా అని పెద్ద రాస్తారు కదా, మనోడిది ఆ స్టాండర్డ్ అనమాట. దాని తర్వాత ఇంకా ముందుకు పోలే. ఇంకా వయసు వచ్చింది కాబట్టి మనోడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు, నా బంగారు వేసుకున్నాడు, కొంచెం ఏదో ఆస్తి పొలం ఉంది కాబట్టి పెళ్లి చేసేసారనమాట. చదువు రాదు మనోడికి. టైం వచ్చినప్పుడు అన్నాడు అన్నమాట. దేవుడు నీకు వాక్యం చెప్పేదానికి టైం ఇవ్వబోతున్నాడు, పాటలు పాడేదానికి టైం ఇవ్వబోతున్నాడు. అప్పుడు నువ్వు బ్యా అంటే సిగ్గుపోయేది నీకే. సిద్ధపడు. సిగ్గుపడనక్కరలేని పనివాడిగా నువ్వు ఉండాలంటే సిద్ధపడు. ట్రైన్ అప్ యువర్ సెల్ఫ్ ఫర్ ద ఫ్యూచర్ మినిస్ట్రీ. దేవుడు నిన్ను ఎందుకు ఇంకా బ్రతికించాడో, ఎందుకు నిన్ను పుట్టించాడో, ఎందుకు నీలో తలాంతులైన నాటి ఉంచాడో. ప్రిపేర్, రిఫైన్. ఈ పీరియడ్ అంతా వాడు సాధన చేయి. దేవుడు గొప్ప గొప్ప అవకాశాలు నీ కొరకు సిద్ధపరిచి దాచి ఉంచాడు. నెవర్ ఎవర్ వేస్ట్ యువర్ టైం. సమయాన్ని
వృధా చేసుకోవద్దు. ఓ చిన్న వాక్యం చూపించి నేను ముగిస్తాను. ఈరోజు నేను ఏమేమో చెప్పాలనుకున్నాను, దర్శన సహాయకులు దర్శనాంతకులు కొంచెం చెప్పి నేను ముగిద్దాం అనుకున్నాను. మరి దేవుడు ఈ మాటలను దేవుడు వినిపింపజేశాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథములు 27వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము. అందరు చెప్పండి, నేను సిద్ధపడతానయ్యా, మంచి సిద్ధపాటును నేను కలిగి ఉంటానయ్యా, సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానయ్యా. ఆమేన్, ఆమేన్. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 27వ అధ్యాయము 6వ వచనం. తెలుగులో ఇంగ్లీష్లో చాలా తేడాగా ఉంది. ఫస్ట్ తెలుగులో చదువుతాం, తర్వాత నేను ఇంగ్లీష్లో చెప్తాను. ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. తెలుగులో ఇలా ఉంది, ఇంగ్లీష్లో ఏముంటుందంటే, జోతాన్ బికేమ్ మైటీ బికాస్ హీ ప్రిపేర్డ్ హిజ్ వేస్ బిఫోర్ ద లార్డ్. యోతాము అత్యధికముగా బలవంతుడయ్యాడు. ఎందుకు అంటే తన దేవుని ఎదుట అతను సిద్ధపడ్డాడు. హల్లెలూయా. దేవుని మార్గముల కొరకై తన్ను తాను సిద్ధపరుచుకున్నాడు గనుక యోతాము బలవంతుడయ్యను. హల్లెలూయా. జోతామ్ బికేమ్ వెరీ స్ట్రాంగ్ బికాస్ హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్, హీ యూజ్డ్ హిస్ టైం. తన సమయాన్ని వాడుకున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సోమరులు దేవునికి ఇష్టం లేదండి. సోమరులు దేవునికి ఇష్టం లేదు. మనం ఎప్పుడు కూడా ఇలా అనిపించుకోవద్దు దేవునితో. మనుషులు ఏమన్నా పర్లేదు కానీ దేవునితో అనిపించుకోకూడదండి. దేవునితో అనిపించుకోకూడదు. మనుషులు ఏమన్నా పర్లేదు, నో ప్రాబ్లం. మనుషులు ఏమైనా అని నో ప్రాబ్లం. దేవునితో అనిపించుకోకూడదు. మనుషులు ఏమైనా అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనం బాగవుతాం. దేవునితో అనిపించుకుంటే మనం ఇంకెక్కడికి వెళ్తాం? మనం సోమరివైన చెడ్డ దాసుడని దేవునితో అనిపించుకోకూడదు. ప్రభువా, నేను నీకోసం పని చేస్తానయ్యా, సమయాన్ని నేను ఉపయోగించుకుంటానయ్యా, ఐ విల్ నాట్ వేస్ట్ మై టైం. నా సమయాన్ని నేను ఏమాత్రం కూడా నేను వృధా చేసుకోను తండ్రి, వృధా చేసుకోనయ్యా, సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానయ్యా. మంచి పుస్తకాలు చదవండి, వర్తమానాలు వినండి, దేవుని పని చేయండి, భాషలో ఎక్కువ ప్రార్థించండి. భాషలో ఎక్కువ ప్రార్థన చేస్తే భవిష్యత్తు కోసం ప్రార్థన జరుగుతుందండి, గతం కోసం కాదు. భాషలో ఎక్కువ ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు రేపటి కోసం చేస్తుంటాడు. ఈరోజు కొరకు కాదు, రేపటి కొరకు, వచ్చే నెల కొరకు, వచ్చే సంవత్సరం కొరకు, వచ్చే 5 సంవత్సరాల కొరకు పరిశుద్ధాత్ముడు నీ ద్వారా ప్రార్థన జరిగిస్తూ ఉంటాడు. ముందుకు వెళ్ళిపోవాలండి. మనము వెనకబడ్డాం, మనం ముందుకు వెళ్ళిపోవాలి. లెక్కచారం ప్రకారం మాట్లాడితే ఈ పాటికి తాడిపత్రి రక్షించబడి ఉండాలి. వెనకబడి ఉన్నా. ఈ పాటికి అనంతపురంలో 12,000 మందిని సంపాదించి ఉండాలి. వెనకబడి ఉన్నాం. అయినా పర్లేదు, వదిలిపెట్టలేదు కదా. మనం ఇంకా ఆటలో ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వదిలేయలేదు మనం ఇంకా ఆటలో ఉన్న దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వేగిరమే తన కార్యములను జరిగించును గాక. వేగిరమే తన కార్యములను జరిగించును గాక. అందరం చెప్తాం, యేసయ్యా మంచి సిద్ధపాటును నాకు దయచేయండి, బాగా సిద్ధపడి బలపరచబడుటకు సహాయము చేయండి. ఆమేన్, 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 ఆమేన్. దయచేసి గుర్తించండి, రేపటి దినం క్రిస్మస్ ఆరాధన కనుక ఇక్కడే జరుగుతుంది. ఎగ్జాక్ట్గా 9 గంటలకే షార్ప్ స్టార్ట్ చేస్తాను. మంచిగా ముందుగానే బిర్యానీ చేసుకోండి, లేకపోతే 11:30 లోపలే ముగిచ్చేస్తాను. 11:30 లోపలే, 9 to 11 మ్యాక్సిమం. 9 నుంచి 11, 9 నుంచి 10 వరకు ఆరాధన, 10 నుంచి 11 వరకు వర్తమానము, చివరి ప్రార్థన, క్లోజ్. జస్ట్ 2 hours. తర్వాత 31st 31 తారీఖు రాత్రి అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం గడపబోతున్నాం. సో ఈ యొక్క నూతన సంవత్సరం కొరకై క్రొత్త పాటను మనం చేయబోతున్నాం. ఈ వారంలో రికార్డింగ్ చేయబోతున్నాం. మీరు ప్రార్థించండి. సో సంవత్సరాన్ని అంతా మనం జ్ఞాపకం చేసుకొని, సంవత్సరం అంతా దేవుడు ఏ వాగ్దానాల ద్వారా, ఏ పాటల ద్వారా మనల్ని ప్రయాణంలో దేవుడు మనతో ఉన్నాడో వాటన్నిటిని తలపోసుకుంటూ ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ నూతన సంవత్సరంలో మనము అడుగు పెడదాం. ఈ వారం అంతా ఎక్కువ సమయాన్ని సిద్ధపాటు కొరకు మీరు ఉపయోగించుకోనండి. బాగా ప్రార్థించండి.
ముందుకు వెళ్ళిపోవాలి. నేను ఆత్మీయంగా ఎదుగుతానని చెప్పండి. నేను ఆత్మీయంగా ముందుకెళ్తాను. హల్లెలూయా. యేసయ్య ముందు వెళ్ళిపోయాడు. 12 ఏళ్ళప్పుడే రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయి వెళ్ళిపోయి కూర్చున్నాడు మందిరంలో. ఇప్పుడు దేవుడు చెప్పాడు, వద్దు, నువ్వు రెడీగానే ఉన్నావు, వద్దు, నీ తల్లిదండ్రులకు లోబడి ఉండు, సమయం వస్తుంది, 30 సంవత్సరాలప్పుడు అప్పుడు నిన్ను బయటకు తీసుకుని వస్తానన్నాడు. అంతవరకు తల్లిదండ్రులకు లోబడి జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును ఏమవుతున్నాడు? 18 సంవత్సరాలు ఏం జరుగుతుంది? వర్ధిల్లుచూ ఉన్నాడంట. హీ వాజ్ గ్రోయింగ్. దట్ వాజ్ ప్రిపరేషన్ టైం. సిద్ధపాటు సంవత్సరాలు యేసయ్యకి, సిద్ధపాటు సంవత్సరాలు. ఆ సిద్ధపాటులో ఎన్ని అద్భుత కార్యాలు జరిగాయో. వాళ్ళ అమ్మ సాక్ష్యం ఇచ్చింది కదా, నా పెద్ద కుమారుడు ఏం చెప్తే జరుగుతుంది అని చెప్పింది. మరియమ్మ ఏం చెప్పింది? నా పెద్ద కుమారుడు ఏం చెప్తే, ఆయన ఏం చెప్పినా జరుగుతుంది, ఆయన మాట వినండి అని. ఫస్ట్ అద్భుతం అప్పుడు, కానా వివాహంలో మొదటి అద్భుతం అప్పుడు ఏం చెప్పింది అంటే, ఆమెకు అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందంటే, ఇంట్లో ఏమేమో చేశాడు ఆయన. ఇంట్లో ఏమేమో చేశాడు, తన తల్లి ఎదుట ఏమేమో చేశాడు. అవి మనకు అవసరం లేదు, కానీ ఆమెకు మాత్రం విశ్వాసం లేదు. ఆయన చెబితే మాత్రం జరుగుతుంది. నా పెద్ద కొడుకు చెబితే జరుగుతుంది అన్న విశ్వాసం ఆమెకు కలిగేటట్లు యేసు ప్రభు చేశాడంటే, ఆ సమయాన్ని అంతా చూడండి యేసుక్రీస్తు ఎలా ఉపయోగించుకున్నాడు. ఒక్కసారి ఏమైపోయిందండి, 30 ఏళ్ళ తర్వాత అడుగు పెట్టాడు. దేవుడు ఏం చేశాడు? గేట్లు ఎత్తేసాడు. అంతవరకు ప్రజలందరినీ రెడీ చేసి పెట్టాడు అనమాట. అందరూ కూడా డ్యాములో గేట్లు వెనకల ఏ రీతిగా నిల్వ చేయబడతారు, అలా ప్రజలందరూ నిల్వ చేయబడ్డారు. ఒక్కసారి గేట్లు ఎత్తేస్తూనే జనాల నుంచి విశ్రాంతి తీసుకునేదానికి యేసుక్రీస్తు ప్రభు తప్పించుకుని తిరగాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. ఒక టైం రాబోతుంది, తాడిపత్రులు ఉంటే నన్ను విడిచిపెట్టరని నేను అనంతపురం పోయి రెస్ట్ తీసుకునే టైం రాబోతుంది. హల్లెలూయా. ప్రజలు ఆ రీతిగా రాబోతున్నారు. దేవుని యొక్క సన్నిధిలో మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.